హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మష్రూమ్ని ఎలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నవి కాకుండా మామూలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉడికితే చిన్నవైపోతాయి. మష్రూమ్లో ఉన్న బ్లాక్ అంతా ఇలా క్లీన్గా నీట్గా శుభ్రంగా తీసేయాలి. తీసేసిన తర్వాత దానిపైన పొర కూడా ఇలా తీసేయాలి. పొర తీసేసిన తర్వాత ఆ బ్లాక్ ఉండే తీసేస్తాను. ఫ్రెష్ మష్రూమ్ అయితే బ్లాక్ రాదు, అలాగే చేసుకోవచ్చు, బాగుంటుంది. అలా కట్ చేసిన మష్రూమ్ని హాట్ వాటర్ తీసుకొని అందులో వేయాలి. అది వేసాక ఓ 2 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బిర్యానీ పాత్రలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచీ, లవంగం అన్నీ వేసి వేయించాలి. ఆనియన్ వేసి వేయించాలి. గ్రీన్ చిల్లీ వేసి వేయించాలి. అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి బాగా వేయించిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అన్నీ 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కోసుకొని వేసి వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఒక సరిపడంత మిరప్పొడి వేసుకోవాలి. అది వేసిన తర్వాత పెరుగు 1 కప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అది గుజ్జుగా ఉడికిన తర్వాత అంతలోపు మష్రూమ్ బాగా హాట్ వాటర్లో కడిగేసిన తర్వాత మంచినీళ్ళు వేసి మళ్ళీ ఇంకొకసారి కడగాలి. శుభ్రంగా కడిగి అలా జల్లెడిగా ఉండే బౌల్స్లో వేసుకొని నీళ్ళన్నీ వడిగేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా గుజ్జు మసాలా అంతా ఆయిల్ వచ్చేంత వరకు వేగింది. ఆ వేగిన టమాటా గుజ్జులో మసాలాలో ఈ మష్రూమ్ వేసేయాలి. వేసి బాగా కలపాలి. కలుపుతూ అలాగే కొంచెం వాటర్ వేసుకొని అది బాగా గుజ్జులాగా ఉడికేంత వరకు దాని మీద మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత నేను మీకు మష్రూమ్ బిర్యానీకి మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మిల్ మేకర్ హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఒక 10 నిమిషాల ముందు. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి వేసిన పేస్ట్. ఇందులో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కర్రీ కోసం ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు మష్రూమ్ ఎలా ఉడికిందో అది చూద్దాము. మష్రూమ్ బాగా ఆయిల్ వదిలింది, బాగా ఉడికిపోయింది గుజ్జుగా. దానిని వేరే బౌల్లో తీసుకుందాం. పక్కన కంప్లీట్గా మష్రూమ్ మొత్తము తీసుకొని పక్క బౌల్లో వేసుకొని పెట్టుకొని అందులో మనం బిర్యానీ కోసము ఎసురు వేసుకుందాం. నీళ్ళు 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసు వాటర్ బదులు 1 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ మజ్జిగ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మజ్జిగ వాడచ్చు, లేదంటే వాటరే వాడుకోవచ్చు. ఇందులో సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మూసిపెట్టాలి. అది బాగా మరగాలి. ఆ నీళ్ళు ఆ వాటర్ మరిగేంత వరకు మూసిపెట్టాలి. తర్వాత ఈ కర్రీ ఆనియన్ బాగా వేగిందో లేదో చూసుకొని వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ఉన్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. వేయించిన తర్వాత పసుపు, కొంచెం ధనియాల పొడి, సరిపడేంత మిరప్పొడి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము అందులో ఫస్ట్, కాబట్టి కొంచెం మిరప్పొడి వేసుకొని బాగా కలపాలి. అది బాగా ఆయిల్ వచ్చేంత వరకు దానిని అలాగే మూత వేసి ఉంచాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మిల్ మేకర్ బాగా కడిగి వేడి నీళ్ళ నుంచి చల్ల నీళ్ళలోకి మార్చుకోవాలి. బాగా అలా గట్టిగా అదిమితే వాటర్ అంతా వచ్చేస్తుంది. అది చల్ల నీళ్ళలో వేసాక అందులో నుంచి కూడా బాగా కడిగి తీసేసి ఫిల్టర్ అయినట్టుగా ఇలాంటి బౌల్లో వేసుకోవాలి. జల్లెడి లాంటి బౌల్లో వేసుకోవాలి. వాటర్ క్లీన్గా వచ్చేస్తుంది. ఈలోపు బిర్యానీ ఎసురు బాగా మరిగింది. ఇందులో మనము నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ బాగా వేసినాక బాగా కలిపి పెట్టుకొని కొంచెంసేపు ఉడికినట్టుగా మూత పెట్టాలి. అది ఉడికేంత వరకు ఈ టమాటా కర్రీ ఎలా ఉందో చూసుకోవాలి. టమాటా కర్రీ బాగా ఆయిల్ వదిలింది. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఆయిల్ వచ్చిందో అలా ఆయిల్ వచ్చినంత వరకు బాగా మాడిపోకుండా చూసుకుంటూ అలా వదుకోవాలి. అప్పుడు అందులో ఆ మిల్ మేకర్ తీసుకొచ్చి వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. కొంచెం సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం మూసి పెట్టాలి. అది బాగా మరిగినాక ఇంకొంచెం ఆయిల్ వచ్చినట్టుకు ఉడికిపెట్టుకోవాలి. ఇలా కర్రీ బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం సరిపడేంత వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అలాగే ఉడకనివ్వాలి.
ఈలోపు దమ్ బిర్యానీ ఎలా ఉడికిందో అది చూద్దాం. ఆ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఎలా ఉడికిందో సగం అన్నం ఉడికినాక ఈ మష్రూమ్ మనం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా రైస్లో వేసి కలపాలి బాగా. అలా బాగా కలిపిన మష్రూమ్ బిర్యానీకి మూత పెట్టి ఆ రైస్ కొంచెం ఉడికేంత వరకు 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అలా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయినది. ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగుంటుంది. నెయ్యి యాడ్ అయ్యింది. కొంచెంసేపు మూత పెట్టాలి. తర్వాత టొమాటో కర్రీ, అదే మిల్ మేకర్ కర్రీ ఎలా ఉడికిందో చూసుకుని బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా వచ్చింది, బాగా గుజ్జుగా అయింది. అది వేరే బౌల్లో తీసుకునేద్దాం. మిల్ మేకర్ కర్రీ అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. ఈ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ మష్రూమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బాగా సూపర్గా అయింది. అప్పుడు కొంచెం దింపినాక కొత్తిమీర కొంచెం చల్లుకోవాలి, బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ, మిల్ మేకర్ కర్రీ సూపర్. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.